వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈ సిల్వర్ శారీకి మనం ఈజీగా ఒక డిజైన్ అయితే చేసుకుందామండి. మనకి గ్రాండ్గానే వస్తుందండి. ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. ఈ కలరు మొత్తం కూడాను శారీ మొత్తం ఇలాగే ఉంది అండి. ఇలా ఉంది మనకి శారీ మొత్తం కూడా ఒక్కటే కలర్ వచ్చింది, కాకపోతే సిల్వర్ జరీతోటి. దీనికోసం నేను ఒక సింపుల్ డిజైన్ అయితే చేశాను. వాటికి ఇలా సిల్వర్లోనూ లీవ్స్ నాకు ఒక షాప్లో కనిపించాయండి, తీసుకొచ్చాను. ఈ లీవ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ స్మాల్ బీడ్స్ తీసుకున్నా అండి. ఇవి కూడా సిల్వర్లోనే తీసుకున్నాను. ఇంకా నాకు వైట్ యూజ్ చేసి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నిటికీ అవే అవుతున్నాయి అన్నమాట. ఇంకా లాభం లేదే అనేసి ఈ క్వాలిటీ మంచి చూసి అయితే తెచ్చుకున్నాను. మరి ఇవి ఎలా ఉంటాయో కస్టమర్సే చెప్పాలి ఇంకా యూజ్ చేసిన తర్వాత. ఓకేనా, డిజైన్ విషయానికి వస్తే ఈ శారీకి మనకి థ్రెడ్ అనుకున్నాం కదా అండి. థ్రెడ్ వచ్చి ఇలా ఎస్కేలోని ఈ షేడ్ అయితే డార్క్ అయిపోతుంది కదా, ఇంకొక షేడ్ ఉంది, ఇది వస్తుంది దీనికి. ఇది వచ్చేసి 26 అండి, 26. ఈ షేడ్ అయితే మనకి సరిపోతుందండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్కే అనమాట. ఈ ఎస్కేలోని 26 నంబర్లోని మనకి షేడ్ అయితే వస్తుంది. ఈ లైట్ కలర్స్ షేడ్స్ అయితే అండి మీకు కుదిరినప్పుడు తెచ్చిపెట్టుకోండి. ప్రజెంట్ ఇదే ట్రెండ్ నడుస్తుంది, మనకి అంతా కూడాను లైట్ కలర్స్ ట్రెండే నడుస్తుంది. ఎక్కడ చీర ముట్టుకున్నా, ఏ బొటిక్ చీర వచ్చినా కూడా అన్ని లైట్ కలర్సే అవుతున్నాయి. అందుకోసం అనేసి నైట్ కూడా నేను ఈ థ్రెడ్స్ నంబర్స్ చెప్పాను అనమాట. ఓకేనా, డిజైన్ విషయానికి వస్తే శారీ పైన వచ్చేసి 1.5 ఇంచ్కి నేను ఇవి డాట్స్ అయితే పెట్టుకున్నా అండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకోండి ఇలా. ఓకేనా, ఇలా టై చేసేసుకున్న తర్వాత ఒక బీడ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఇది, తర్వాత ఇంకొకటి తీసుకొని, తర్వాత లీఫ్ తీసుకొని ఇలా టాజల్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా అండి. కలర్స్ అన్నీ కూడాను, ఈ కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే సిల్వర్ శారీస్కే అనమాట అన్నీ. ఫస్ట్ ప్రజెంట్ అయితే నాకు ఇవి అవసరము ఉన్నాను. తర్వాత టాజల్ తీసుకోండి. ఈ డిజైన్ అనేది ఇంకా నా ఆప్షనే అనమాట అండి, అందుకని నేను ఇలా చేసేసుకున్నాను, వాళ్ళు పంపింది అయితే కాదు. ఇంకొక లీఫ్ బీడ్ తీసుకొని ఇలా కుట్టేసి దీనికి ఈ బీడ్కి థ్రెడ్ నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి తీయండి ఇలా. ఓకేనా, తీసిన తర్వాత దీన్ని కొంచెం దగ్గరగా జరుపుకోండి. ఈ జరుపుకునే టైంలోనే మనకి ఈ లీవ్స్ కూడా స్టేబుల్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి కట్టేసేయండి పైన. ఇక్కడ ఫస్ట్ బీడ్కి శారీకి మధ్యలో ఉన్న థ్రెడ్కి ముడేసేయండి ఇలా. ఆ తర్వాత శారీకి కూడా కలిపి ముడేసేయండి. అలా చేస్తే మనకి థ్రెడ్ లూజ్ అయినా కూడా టాజల్ కిందికి జారకుండా ఉంటుంది. థ్రెడ్ లూజ్ అవ్వదు ఫస్ట్. ఓకేనా, అలా లూజ్ అవ్వకుండానే మనం ఇన్ని ముళ్ళే వేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇదే బీడ్ లోపల నుంచి కిందకి తీసేయండి, లేదనంటే ఈ పీకో లోపల నుంచి కూడా మనము నీడిలు తీసి కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే సింపుల్గానే చేసేసాయండి. ఇది 1 ఇంచ్కి చేసుకోవటానికి ఏంటంటే ఈ లీవ్స్ అడ్డం వస్తాయి, అందుకోసం అనేసి నేను 1.5 ఇంచ్కి ఒకటైతే చేశానమాట. సింపుల్గా ఇక ఇలా అయితే సరిపోతుంది మనకి. మరీ 2 ఇంచెస్కి అంటే దూరం అయిపోతుంది అని అంటున్నారు. అదే 350 రూపీస్కి మనకి ఏంటంటే రేటు తగ్గుతుంది, కానీ ఆప్షన్స్ ఎక్కువైపోతున్నాయి. కొంచెం టాజల్స్ లావుగా పెట్టండి, కొంచెం పొడవుగా పెట్టండి, కొంచెం దగ్గరగా చేయండి, ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, కానీ కాస్ట్ తగ్గిపోతుంది. సరే, ఇక ట్రెండ్ ప్రస్తుతానికి అట్లానే నడుస్తుంది, మనకి పని కూడా అట్లనే ఉంది కదా. సరే, ఇక చేసుకుంటూ పోవడమే ఇలా కదా, కాదనకుండా. ఇక నా పని అయితే అదే అయిపోయిందండి. నేను ఇంత తక్కువలో చేస్తా అని అసలు అనుకోలేదు, కానీ టైం నడుస్తుంది, తప్పట్లేదు.
ఓకే, బొటిక్వే కాబట్టి బల్క్లో వస్తే మనకు ఒక్కసారి 10 శారీస్ 20 శారీస్ అలా వస్తూ ఉంటాయి. సో నాకేమీ తక్కువేం అనిపించలేదన్నమాట. అన్ని శారీస్ వచ్చినప్పుడు 350కి చేసేసుకోవచ్చు. అది కూడా మనకి అడగకుండా, అంటే నాకు ఆ డిజైన్ కావాలి ఈ డిజైన్ కావాలి అని అడగకుండా చేయించుకుంటారనమాట. అట్లా అయితే మనకి ఎన్ని శారీస్ వచ్చినా 350కి కుట్టేసి ఇవ్వచ్చు. సో డిజైన్ అయితే ఇది అండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా? మరి ఇంకా మరిన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సింపుల్ డిజైనే, తొందరగా అయిపోగొట్టేశాను కదా, ఈజీగానే ఉంటుంది. సిల్వర్లోని కొన్ని బీడ్స్ అయితే తెచ్చుకున్నాను నేను. ఇగో ఇలా స్క్వేర్స్ తీసుకొచ్చుకున్నాను, నెక్స్ట్ శారీకి వాడదాం. ఆ తర్వాత రోజ్ బీడ్స్ తీసుకున్నాను, ఇవి కూడా. తర్వాత ఇప్పుడు యూజ్ చేసిన బీడ్సే ఇవి. ఆ తర్వాత రింగ్స్, ఈ చిన్న చిన్నవి టైర్స్ అంటారట వీటిని, టైర్ బీడ్స్. ఇవి బీడ్స్ కాదు, ఓన్లీ చిన్నగా ఉంటాయి, మధ్యలో హోల్ ఉంటుంది అంతే. ఆ తర్వాత లీఫ్స్. ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలంటే, నాకు ఈ కలర్లోని ఇవి దొరికాయండి, బటర్ఫ్లైస్. 2 కలర్సే వచ్చినాయట. నాకైతే చూడగానే నచ్చేసినాయి, పట్టుకొచ్చేసుకున్నాయి. ఈ కలర్ ఒకటి ఉంది, ఈ కలర్ ఒకటి ఉంది. చూడాలా, అఫీషియల్ శారీస్ ఏమైనా వస్తే అడిగి చేసేస్తా. నచ్చితే కలర్ పోవంట, మంచిగానే ఉన్నాయి. తులం వచ్చేసి ఎంత 30 ఏమో తీసుకుంది. నేను ఒక 5 అయితే తెచ్చేసుకున్నా నాకు అవసరమని. ఆ తర్వాత ఇవి వచ్చి లైట్ జరీ వస్తుంది కదా అండి, మనకి గోల్డ్ కాకుండా బనారస్ కూడా కాదు, ఒకలాంటి లైట్ షేడ్ అయితే ఒక జరీ వస్తుంది అనమాట. దానికి మనకి బాగా సెట్ అవుతాయండి. ఈ లైట్ గోల్డ్లోనూ నాకు ఈ టైప్ ఆఫ్ బీడ్స్ ఒక్కటే కనిపించినాయి. సో ఇవే కొన్ని తెచ్చుకున్నా అనమాట. అంతే. ఇంకా ఈ చిన్న చిన్న క్యాప్స్ ఇంకెంతవరకే. ప్రస్తుతానికైతే ఇవైతే తెచ్చుకున్నా సిల్వర్లోను, అంటే ఉన్న శారీస్కి ఇవైతే సరిపోతాయి అనేసి అయితే తెచ్చేసుకున్నా అనమాట. కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అమ్మ బాబోయ్, ఇట్లా కొని 350కి చేయాలంటే కష్టంగానే ఉంది, కానీ తప్పట్లేదు. ఓకే మరి బాయ్ అండి. శారీ అయితే ఇది మంచిగా ఉన్నాయి. చీరలు అయితే నాకు ఈ చీరలకు వీటి కోసమైనా సరే నాకు కాస్ట్ తక్కువైనా పర్లేదు, చేయాలనిపించేటట్టున్నాయి అనమాట. ఓకే, అందుకే చేసేస్తున్నాను. బాయ్ బాయ్.